ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యాయి విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, తర్వాత గ్రాండ్ వెడ్డింగ్, ఇప్పుడు రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా గత వారం రోజులుగా పాన్ ఇండియా కూడా విరోష్ వెడ్డింగ్ హంగామాతో బిజీగా కనిపిస్తోంది. గత వారం 10 రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో పాన్ ఇండియా చాలా అంటే చాలా బిజీగా కనిపించింది. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం జరిగింది. ముందుగా రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో జరిగిన మెహందీ, సంగీత్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైలైట్ గా నిలిచాయి. తర్వాత ఇన్స్టాలో రష్మిక షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోస్ అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. విరోష్ వెడ్డింగ్ కు ఉన్న క్రేజ్ ను చూపించాయి. నా ప్రాణ స్నేహితురాలు నా భార్య అయ్యింది అంటూ విజయ్ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ పోస్ట్ పెడితే, నా భర్త విజయ్ అంటూ రష్మిక పోస్ట్ పెట్టింది. ఇదే సమయంలో రణబాలి టీం సినిమాలోని పెళ్లి వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చింది. కొద్ది గంటల క్రితమే విజయ్, రష్మిక సంగీత్ ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కాస్ట్యూమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ లో విజయ్, రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా స్టెప్పులేశాడు. వివాహ బంధంతో ఒక్కటైన విజయ్, రష్మిక నాగర్ కర్నూల్ జిల్లాలో సందడి చేశారు. తుమ్మన్పేట గ్రామంలో కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో నవ దంపతులు గృహప్రవేశం చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదికగా జరిగే వివాహ విందు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో సమయంలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ టైం నడుస్తుంది. తమన్ రైజ్ అయితే దేవి స్లో అవుతాడు, దేవి స్పీడ్ అయితే తమన్ వెనక్కి తగ్గుతాడు. కానీ ఇండస్ట్రీలో కడుగుపెట్టిన దగ్గర నుంచి అనిరుద్ధ్ రూలింగ్ నడుస్తోంది. ఇప్పుడు ఈ కాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు. తెలుగు సంగీత దర్శకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ప్రతి బాల్ కు 6 కొడుతున్నాడు అనిరుద్ధ్. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇదే జోరు కొనసాగిస్తున్నాడు. మొన్నటి వరకు అనిరుద్ధ్ డామినేషన్ కోలీవుడ్ కు మాత్రమే పరిమితం. కానీ పారడైజ్ తో మరోసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆయా షేర్ పాటతో టీ టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. మొన్నటికి మొన్న జననాయకన్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ వీడియో, ఇప్పుడు నాని న్యూ సాంగ్, అనిరుద్ధ్ సాంగ్ ఇలా రిలీజ్ కావటం, అలా సోషల్ మీడియా షేక్ అయిపోవటం, రికార్డు బద్దలయ్యే వ్యూస్ రావటం ఇప్పుడు కామన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ విడాముయర్చి, కింగ్డమ్, మద్రాసి ఫెయిల్యూర్స్ తో అనిరుద్ధ్ కాస్త డల్ అయ్యాడు. కానీ ఈ ఏడాది మాత్రం మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. తన బీట్స్ తో టాలీవుడ్, కోలీవుడ్ నే కాదు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. త్వరలో జైలర్ 2 రిలీజ్ కానుంది. అసలు అనిరుద్ధ్ ను అప్పుడు చూస్తారు అంటున్నాడు ఈ కోలీవుడ్ రాక్ స్టార్. టాలీవుడ్ పై అనిరుద్ధ్ డామినేషన్ మాత్రమే కాదు, రెహమాన్ డామినేషన్ కూడా స్టార్ట్ అయింది. అది పెద్ది వల్లే సాధ్యపడింది. ఆల్రెడీ చికిరితో మ్యాజిక్ చేశాడు రెహమాన్. ఇప్పుడు మరో సింగిల్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పెద్ది నుంచి సెకండ్ రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది. రెహమాన్ కంబ్యాక్ జోరు కొనసాగుతోంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. కట్ చేస్తే ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఈసారి రెహమాన్ తన మ్యూజిక్ తో మాత్రమే కాదు తన స్వరంతో కూడా మ్యాజిక్ చేశాడు అంటున్నారు మ్యూజిక్ లవర్స్. పెద్ది ఫస్ట్ సాంగ్ చిక్రీ సెన్సేషనల్ హిట్ కావడంతో సెకండ్ సింగిల్ పై కూడా అదే స్థాయిలో అంచనాలు కనిపించాయి. పైగా రెహమాన్ మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయగలడా అనుకున్నారంతా. కట్ చేస్తే రై రై రారా అనే పాటకు టెరిఫిక్ ట్యూన్ కంపోజ్ చేసి మరోసారి ఇంప్రెస్ చేశారు రెహమాన్. ఇక ఈ పాటకు చరణ్ చేసిన స్టెప్పులు ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. చిరు కూడా చరణ్ స్టెప్పులు చూసి ఫిదా అయి సోషల్ మీడియాలో పోస్టు రాశాడు. ఒకవైపు పెద్ద సెకండ్ సింగిల్ తో సెన్సేషన్ సృష్టిస్తుంటే మరోవైపు ఈ సినిమాపై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. మూవీ లెంత్ 3 గంటలు దాటిపోయిందని, ఇంకా చాలా షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించడంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయింది. మూవీ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఎడిట్ అయిందని, ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని, ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ టార్గెట్ గా వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుసగా కొత్త చిత్రాలు కమిట్ అవుతున్నాడు. ఆల్రెడీ 2 తమిళ దర్శకులకు డేట్స్ ఇచ్చాడు. ఇంకా ఒక మలయాళ దర్శకుడికి కూడా డేట్స్ ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే బాలీవుడ్ డైరెక్టర్ తో మల్లు అర్జున్ న్యూ మూవీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరిగాయో తెలిసిందే. ప్రస్తుతం తమ్ముడి వెడ్డింగ్ కోసమే కొత్త సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు ఐకాన్. అయితే ఈ సెలబ్రేషన్స్ కు చాలా మంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ బాలీవుడ్ సెన్సేషన్ బాసుల్ జోసెఫ్ కూడా విచ్చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్ కొత్త చిత్రానికి అతనే దర్శకుడు అనే డౌట్స్ ను రైజ్ చేసింది. మిన్నల్ మురళి అంటే బాలీవుడ్ సూపర్ హీరో మూవీ. ఈ సినిమాను బేసిల్ అద్భుతంగా డీల్ చేయడంతో అలాంటి స్టోరీతోనే తనతో సినిమా చేయాల్సిందిగా బన్నీ రిక్వెస్ట్ చేయడంతో కొంతకాలంగా వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది మల్లు అర్జున్
మల్లు డైరెక్టర్ తో చేతులు కలిపే అవకాశాలున్నాయి. ఈలోపు బేసిల్ చేతిలో ఉన్న చిత్రాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య అంటే తమిళ హీరో, కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగులోనే ఎక్కువగా వినిపిస్తోంది. సూర్య వరుసగా తెలుగు చిత్రాల్లో నటించడమే ఇందుకు కారణం. ఇప్పటికే విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పూరి దర్శకత్వంలో సూర్య నటించే మూవీ లోడ్ అవుతోంది. ధనుష్ తర్వాత తెలుగు మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు హీరో సూర్య. ఒకప్పుడు డైరెక్ట్ తెలుగు చిత్రం చేసేందుకు ఏళ్లకేళ్లు సమయం తీసుకున్నాడు సూర్య. కానీ ఇప్పుడు వరుసగా తెలుగు చిత్రాలకు సాయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు సూర్య. ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరితోనూ సూర్య సినిమా చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి బిజినెస్ మ్యాన్ స్టోరీ సూర్య కోసం రెడీ చేశాడు పూరి, కానప్పుడు కుదరలేదు. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో భారీ చిత్రం తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి, పూరి జగన్నాథ్ మాత్రమే కాదు, రానున్న రోజుల్లో మరింత మంది తెలుగు దర్శకులతో సూర్య సినిమాలు చేసే అవకాశాలున్నాయి. ఇందులో కార్తికేయ దర్శకుడు చందు మొండేటి కూడా ఉన్నాడు. తమిళనాడులో ఎంతైతే అభిమానులు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు అంతే స్థాయి అభిమానులు ఉన్నారు. అందుకే సూర్య ఎట్టకేలకు తెలుగు చిత్రాల్లో నటించాలని నిర్ణయానికి వచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.